వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తుంగభద్ర జలాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేందుకు కొత్తగా తుంగభద్ర డ్యాంకు ఏర్పాటు చేసిన 33 గేట్లను ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించారు. 2024లో వచ్చిన వరదలకు తుంగభద్ర డ్యాం 18వ గేటు కొట్టుకుపోవడం, అందువల్ల రాయలసీమ ప్రాంతానికి అంటే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీరు రాకపోవడం, సుమారు 6 లక్షల ఎకరాల భూమి ఎండిపోవడం జరిగాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని కొత్త గేట్లు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నాడని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. మొత్తం మీద తుంగభద్ర డ్యాంకు కొత్తగా గేట్లు ఏర్పాటు చేయటం, ఆ జలాలను 3 రాష్ట్రాలకు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధించిన విజయంగా చెప్పొచ్చు. అయితే ఈ సందర్భంగా ముగ్గురు ముఖ్యమంత్రులు డికే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమై జలాల పంపిణీ విషయంలో బోర్డు సరైన చర్యలు తీసుకోవాలి, ఏ రాష్ట్రానికి రావాల్సిన నీటి శాతాన్ని ఆ రాష్ట్రానికి వచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి గట్టిగానే ఎవరి ప్రతిపాదన వాళ్ళు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి 9.5 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీల నీరు మాత్రమే వస్తోంది. ఇలా అయితే మేము మా రాష్ట్ర ప్రజలు ఎలా బతకాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గట్టిగానే ముఖ్యమంత్రుల సమావేశంలో తన ప్రశ్నను లేవనెత్తారు. అదేవిధంగా రాజోలి బండ ప్రాజెక్టుకు సంబంధించి డీసిల్టేషన్ పనులు ఇవన్నీ వీటి కోసం మేము మా రాష్ట్రం నుంచి 59 కోట్లు డిపాజిట్ చేశాము, అయినా పనులు సక్రమంగా జరగడం లేదు, ముందుకు జరగడం లేదు, త్వరగా కావడం లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే ఎక్కువగా ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయలసీమకు సుమారుగా 6 లక్షల ఎకరాలకు రావాల్సినటువంటి సాగునీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుతోంది. కర్ణాటకకు రావాల్సినటువంటి సాగునీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుతోంది. భవిష్యత్తులో కూడా మరలా ఒక 50 నుంచి 100 సంవత్సరాల కాలం వరకు గేట్లు ఏమాత్రము చెడిపోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రెండవ అంశం ప్రధానమైనది మత రాజకీయాల అంశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్, వీళ్ళ నోటి నుంచి ప్రతిరోజు వస్తున్న మాటలు మతం, గుళ్ళ సందర్శనలు, ఇవి ప్రధానంగా ఈ వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మత రాజకీయాలు. ఏంటి ఈ మత రాజకీయాలు, ఎందుకు దీన్ని ప్రస్తావన చేస్తున్నారు అని అంటే, పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో మతాలకు సంబంధించిన అంశం మీద ఎక్కువగా మాట్లాడుతున్నారు, కులాలకు సంబంధించిన అంశం మీద ఎక్కువగా మాట్లాడుతున్నారు. కులం అంశంలో పవన్ కళ్యాణ్ ఆయన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగ్బంధం చేసింది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయినా ఇటీవల కాలంలో దేవాలయాలకు పోయి మొక్కులు మొక్కుతున్నాడు. ఈ దొంగ మొక్కులు, ఇలాంటి మొక్కులతోనే మనకు నష్టం జరుగుద్ది, కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు దేవాలయాల సందర్శన చేసేసేసి దేవాలయ రాజకీయాలను బయటకు తీసుకురండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కూటమిలోని నాయకులకు ప్రత్యేకంగా చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఎలాగో పర్యటనలకు పోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయాలను సందర్శిస్తే పర్యటన విజయవంతమైంది, అలాగనే దేవుణ్ణి కూడా భక్తితో కొలిచినట్లు అవుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిన సూచన మేరకు లోకేష్ నిన్న బుధవారం మోపిదేవి వెళ్ళినప్పుడు మోపిదేవిలో స్కూళ్ళు సందర్శించాడు. స్కూళ్లను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి దేవస్థానానికి పోయి పూజలు చేసి ప్రత్యేకంగా దేవాలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని చెప్పాడు.
అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి నిన్న మంగళగిరిలోని పానకాల స్వామి దేవస్థానానికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి ఆయన ప్రతి సంవత్సరము తీసుకుంటున్నటువంటి ఒక దీక్షను తీసుకున్నాడు. ఈ దీక్ష ఒక 3 నెలల కాలం ఉంటుంది. ఇది ఆయన ఒక ప్రత్యేక వస్త్రాన్ని ధరిస్తాడు, ఏదో మంత్రోచ్చారణలు చేస్తారు ఈ అంశం సందర్భంగా అని చెప్పేసి చెప్తున్నారు. ఏమైనా గత సంవత్సరము ఇట్లాగనే దీక్ష తీసుకున్నాడు, ఈ సంవత్సరం కూడా దీక్ష చేపట్టాడు. ఇక ముఖ్యమంత్రి కూడా నిన్న జరిగినటువంటి బంగారు గనుల ప్రారంభోత్సవ సందర్భంలో కూడా ప్రత్యేకించి గొడ్డలి పార్టీ అంటూ జగన్మోహన్ రెడ్డిని దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాడని చెప్పేసి ఆ దేవాలయ రాజకీయాల గురించి ప్రత్యేకంగా ప్రసంగించడం విశేషం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి ఈ వారం రోజుల నుంచి. ఈ రాష్ట్రంలో ప్రధానమైనది గత 10 రోజులుగా అలజడి సృష్టిస్తున్నటువంటి అంశం సిఐ నాగరాజు అరెస్టు. ఎందుకు ఆయన్ను అరెస్ట్ చేశారంటే సాయి కృష్ణను లాకప్ డెత్ చేయడం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ రాష్ట్ర వార్తల్లోకి ఎక్కడం, ఇవన్నీ తర్వాత కులం రంగు పులుముకోవడం, సిఐ కాపు కులస్తుడు, చనిపోయినటువంటి సాయి కాపు కులస్తుడు కాబట్టి ఇక్కడ కుల రాజకీయాలు ఎందుకు అనే రీతిలో తెలుగుదేశం పార్టీ నాయకులంతా మాట్లాడటం. అయితే కాపు నాయకులంతా కూడాను కుల రాజకీయాలను రెచ్చగొట్టి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కాపు నాయకులు మాట్లాడటం, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు సాయి కృష్ణ కేసులో ఆధారాలు లేకుండా పోలీసులు అన్ని ధ్వంసం చేశారు, ఈ ఆధారాలు సేకరించడం ఎలా అనే పనిలో సిట్టు ఇప్పుడు ప్రత్యేకంగా నిమగ్నమైంది. నాగరాజును అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరు పెడితే ఆయనకు కోర్టు రిమాండ్ విధిస్తూ రాజమండ్రి జైలుకు పంపించింది. తిరిగి పోలీస్ కస్టడీకి నాగరాజును ఒక 12 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సిట్టు పిటిషన్ వేసింది. ఇది ఇలా జరుగుతుంటే నాగరాజుకు అనుకూలంగా ఒక వర్గం సేవ్ పోలీస్ అంటూ ఒక వర్గం ప్రత్యేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలో ఒక వ్యక్తి లాకప్ డెత్కు గురైతే పోలీసులు సేవ్ చేయండి, నాగరాజును సేవ్ చేయండి అంటూ ఆందోళన జరగడం ఇది మొట్టమొదటిసారి. గతంలో పౌర హక్కుల సంఘాలు ఎవడైతే లాకప్ డెత్కు గురవుతాడో ఆ బాధితుల వాళ్ళ తరపున ఆందోళన చేసేవాళ్ళు. ఈసారి అటువంటి ఆందోళనలు వాళ్ళ వైపు నుంచి రాలేదు. కాకపోతే నిజ నిర్ధారణ కమిటీలు వేశారు, పోయారు, కొన్ని చోట్ల తిరిగారు, అతను తీసుకొచ్చింది నిజము, కొట్టింది నిజము, అంతవరకు తేల్చారు. సిట్టు కూడా విచారణ అంతా జరిపిన తర్వాత అతను సాయి కృష్ణను తీసుకొచ్చింది నిజము, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టింది నిజము, కొట్టింది నిజము, అంతవరకు తేల్చారు. అయితే కొట్టిన తర్వాత చనిపోయినటువంటి సాయి కృష్ణను ఎక్కడ దహనం చేశారు, పూర్తి చేశారు, ఏం చేశారు శవాన్ని అనేది ఆధారాలు లేకుండా ఈ పోలీసులు చేశారు అనే దాంతో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ పూర్తయితే వీలైనంత వరకు ఒక 10 నుంచి 15 మంది పోలీసుల మీద తిరిగి మళ్ళీ కేసు నమోదయ్యే అవకాశం ఉంది.